తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు కావడానికి బీఆర్ఎస్ బీజేపీని కారణమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో బీజేపీకి భాగస్వామ్యం ఉందా అని నిలదీశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే A2గా ఉన్న అరవింద్ కుమార్ ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో వాస్తవాలను ఏసీబీ బయటపెట్టాలన్నారు. ఆల్రెడీ డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అరవింద్ కుమార్ ని ఎట్టి పరిస్థితుల ఇంటరాగేట్ చేయాలని, వాస్తవాలు తెలుసుకోవాలని. కానీ బీజేపీ ఏం చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి ఈ యొక్క గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటిదాకా చేశారు. ఇప్పుడు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ కి అనుమతించిన తర్వాత అరవింద్ కుమార్ ని దీంట్లో చేర్చడానికి, ఆయన మీద డిఓపిటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేటీఆర్ కి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుంది బీజేపీ. ఇకపోతే కేటీఆర్ గారు ఇది లొట్టపీస్ కేసు, ఆ కేసు ఏం బిక్కుటో పీక్కోమని చెప్పిండు కదా, మా ఇంటికి బిక్కునే పరిస్థితి కూడా లేదు మీరని ఇప్పుడు కేసు కట్టినాం. మరి కేటీఆర్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఉట్టిగానే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు, కేటీఆర్ లాంటి హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా మారుస్తుంటే కేటీఆర్ ని ఇరుక్కున పెడుతున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, ఈ రోజు కేటీఆర్ నిజంగానే తప్పు చేయకపోతే ఈ రోజు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దానికి సహకరించాలి.